प्रथमाध्यायः अर्जुन विषादयोगः किम कुर्वतु संजय धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः नारकाः पाण्डवाश्चैव किम कुर्वतु संजय दुर्योधनः स्वयमेव आत्मीयं च भीष्माविरक्षितं बलमवलोक्य आत्मीयविजये तस्य बलस्य पर्याप्तताम् आचार्याय निवेद्य भगवद्विषयप्रिया भगवद्विषयमवधारय विशैलेशादिप्रणतोऽस्मित्यं नमाम्यहं द्राविडवेदसागरम् स्वस्ति पादयन्यः सर्वेषां प्रियन्तातं सुदुर्धरं पादयन्यः सर्वेषां प्रियन्तातं सुदुर्धरं
జ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శ్రీక్షం చక్ర పినాకిదాభయకరాన్ బిభ్రాణమర్కచ్చపిం చిత్రీభూత ఫణీంద్రమిందు ధవళం లక్ష్మీ నృసింహం భజే. భగవద్బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా కనులార విందుగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఆ లక్ష్మీ నారసింహస్వామి యొక్క అనుగ్రహము చేత మనమందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. స్వామివారి యొక్క సన్నిధిలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించుకొని సాయంకాలం దేవతాహ్వాన పూర్వకంగా బ్రహ్మచే నిర్వహించబడేటువంటి ఈ ఉత్సవ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మా అందరి మీద కృపాపూరకమైనటువంటి వాత్సల్యం చేత ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేయడం కొరకు సమస్త దేవతలందరినీ కూడా భేరీ వాద మృదంగ వాద్యముల చేత అందరినీ ఆహ్వానించుకోవడం జరిగింది. బ్రహ్మ భగవంతుని యొక్క హృదయ కమలంలోంచి నాభిలోంచి ఉద్భవించాడు. ఆ భగవంతుని యొక్క మానసపుత్రుడైనటువంటి ఆ బ్రహ్మచే నిర్వహించబడేటువంటి ఈ ఉత్సవం బ్రహ్మోత్సవము. అలాగే భక్తులందరి చేత ఆనందమయంగా నిర్వహించుకునేటువంటి ఉత్సవాన్ని, ఉత్సాహంతో నిర్వహించుకునేటువంటి యొక్క ఉత్సవాన్ని బ్రహ్మోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. బ్రహ్మోత్సవాలలో ప్రథమంగా దశావతారాలలో ప్రథమమైనటువంటి మత్స్యావతారంలో స్వామివారిని దర్శిస్తున్నాం. భయంకరమైనటువంటి నారసింహుడు 4వ అవతారమైతే, భక్తజన రక్షణార్థమే విచేసినటువంటి అవతారం నృసింహావతారం అయితే, వేదాలను రక్షించడం కొరకే వచ్చినటువంటి అవతారం ఈ మత్స్యావతారం. భగవంతుడు కిరీటాలు, కుండలాలు, దివ్యమైన ఆభరణాలు, పీతాంబరము, ఎంతో అందమైనటువంటి అవతారాలలో వచ్చేటువంటి అవతారాలలో భిన్నమైనటువంటి అవతారం మత్స్యావతారం. అలాగే మత్స్యంలో కూడా ఆ పరమాత్మ అవతారంలో వేంచేసి ఉన్నాడు. తృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య సత్యశ్చాభవతు అని చెప్పేసి వేదం చెప్తోంది. ఒక వస్తువును మనం తయారు చేస్తే ఆ వస్తువులో మనం దాన్ని ఒక వస్తువు రూపంలో చూస్తాం, ఒక వస్తువుకు ఆ పేరు పెట్టుకుంటాం. కానీ భగవంతునికి ఒక పేరు అనేటువంటిది ఉండదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్టుగా ఆ పరమాత్మ ప్రతి అణువులో, పరమాణువులో ఎక్కడ కావాలంటే అక్కడ విచ్చేస్తాడు. ఏ విధంగా అంటే నృసింహావతారంలో స్వామి స్తంభంలోంచి వచ్చాడు. స్తంభానికి ప్రాణం ఉండదు, అది జడ పదార్థం. ఆ పదార్థంలో కూడా నేను ఉంటాను చూపించాడు పరమాత్మ. ఇక్కడ ఒక అవతారమైనటువంటి దేనిలో అవసరం ఉంటే దానిలోకి దూరిపోయేటువంటి స్వామి యొక్క అనుగ్రహం అది. ఆ సమయాలలో నేను ప్రతి దానిలో ఉంటాను అని చెప్పేసి ఉంటాడు. ఒక చేప ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది, కొనలలో ఉంటుంది. ఆ కొనలలోనికి వెళ్ళి నీళ్ళల్లో ఉండి లోపడున్నటువంటి వేదాలను రక్షించడం కొరకు వచ్చినటువంటి అవతారంగా మత్స్యావతారం. మనం ఒక భక్తుణ్ణి రక్షించాలన్నా, ఒక లోన ఉన్నటువంటి వాడిని సముద్రంలో రక్షించాలన్నా మనకు ఈత రావాలి. ఈత ఒక్కటే సరిపోదు. ఈదడం వచ్చిన తర్వాత ఆ సముద్రంలోకి వెళ్ళి కొన్ని గంటలు, వేల నిమిషాలు కూడా ఊపిరి బిగించుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. ఈతతో పాటుగా అతను లోనికి వెళ్ళిన తర్వాత అతను ఊపిరి బిగించి ఎంతసేపైనా గాలిని ఆపించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాడైతేనే ఆ లోన ఉన్నటువంటి దాన్ని తీసుకురాగలడు. అది ఒక పరమాత్మకే సాధ్యం. కాబట్టి అలాంటి పరమాత్మ ఎలా వచ్చాయంటే వేదానుద్ధరితే జగన్నివాతే భూగోళ బుద్భుజ్యతే దైత్యం దారయతే బలిం చాలయతే క్షత్రక్షయం కుర్వతే అన్నట్టుగా వచ్చాడు. ఎలా అంటే వేదాలను ఉద్ధరించడం కొరకు మత్స్య రూపంలో వచ్చి
మనకు సద్బుద్ధినివ్వడం కొరకు ఇక్కడ కూర్చున్నటువంటి ఆ స్వామి మనకు కనబడుతున్నాడు. ప్రళయం వచ్చినప్పుడు మనువును అనేటువంటి వాడిని కాపాడి జీవితంలో ఆపదలు వచ్చేటువంటి వారిని చల్లగా చూస్తూ ఆ ఆపదలను రక్షించడం కొరకు వచ్చినటువంటి ఆ భగవంతుడు మత్స్య స్వరూపుడు. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేహ చాహం అని చెప్పేసి భగవద్గీత చెప్తోంది. వేదములన్నీయూ నావే అని చెప్పాడు అన్నమాచార్యుడు. ఎలా? వేదములే నీ నివాసమట విమల నారసింహ అని చెప్పాడు. భగవంతుడు నివాసం ఎక్కడయ్యా అంటే వేదములే. మనం ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని సంవత్సరంలోకి దానికి ఏదో ఒక రిపేర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని సదిరి మనం చేసుకుంటాం. 10 సంవత్సరాలు కొంచెం పాత పడుతుంది, దానికి కర్రలు వేసుకుంటాం. ఎక్కడైనా ఇబ్బంది ఉంటుంది, దాన్ని సవరించుకుంటాం. అలాగే భగవంతుడు అనేటువంటి వేద స్వరూపుడు ఆ వేదాలను రక్షించడం కొరకు, వేదాలను కాపాడడం కొరకు దాన్ని తన యొక్క ఇల్లులాగా భావించి దాన్ని ఉద్ధరించడం కొరకు వచ్చినటువంటి అవతారమే ఆ నృసింహ రూపంలో ఉన్నటువంటి మత్స్య అవతారం. అలాంటి ఈ వేదములు ఏంటంటే అపౌరుషేయాలు. వాటిని మనం రాసినటువంటివి కాదు. అవన్నీ కూడా ప్రతి అక్షరం కూడా భగవంతుని యొక్క అణువు ఆవహించినటువంటివి వేదములు. అలాంటి స్వచ్ఛమైన వేదములలో భగవంతుడు ఎప్పుడు కూడా నిక్షిప్తమై ఉంటాడు. అలాంటి వేదాలను రక్షించడం కొరకు స్వామి వేద ఉద్ధరణ కొరకు వచ్చిన అవతారమే ఈ యొక్క మత్స్య అవతారం. ఎలా అంటే మన మనసులో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యమైనటువంటి వాటినన్నిటిని కూడా కరడం కొరకే విమల నారసింహుడై వచ్చినటువంటి అవతారం ఈ మత్స్యావతారం. విమలము అంటే మాలిన్యాన్ని తొలగించేటువంటిది. ఎలాంటి మాలిన్యం అంటే ఈ శరీరంలో ఎన్ని రకములైనటువంటి మాలిన్యాలు ఉండాలో ఆ మాలిన్యాలు ఈ శరీరంలో ఉంటాయి. అలాంటి మాలిన్యాలన్నింటిని కూడా తొలగించడం కొరకు విమల నారసింహుడై మన అందరి మనస్సును ఎప్పుడు కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచడం కొరకు ఈ మత్స్య రూపంలో స్వామి ఇక్కడికి చేశాడు. ఎట్లా అంటే మనకు వేదం ఏం చెప్తుంది? ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేచ్చు పరిష్టాత్. ఓమిత్యేకాక్షరం, ఓమి ఇది అక్షరం ఒకటి, నమ ఇది 2 అక్షరే, నారాయణాయేతి 5 అక్షరాణి. ఏ తద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహ వై నారాయణత్యాష్టాక్షరం పదమజ్యేతి అనపప్రువత్ సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాజస్పోషం గౌపత్యం తతో అమృతత్వమశ్నుతే తతో అమృతత్వమశ్నుత ఇది. వేదం ఎలాంటిదా అంటే అమృతమయమైనటువంటిది. ఒక వేదంలో ఉన్నటువంటి ఓంకారాన్ని నమః అని తీసుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం. అలాంటి ప్రణవ సంపుటీకరణతో ఉన్నటువంటిది ఈ వేదం. అలాంటి వేదాన్ని రక్షించడం కొరకు స్వామి ఆవిర్భావంగా వచ్చాడు. బ్రహ్మదేవుడు ఒకప్పుడు తను నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రళయం వస్తుంది. ఆ ప్రళయ సమయంలో సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ యొక్క వేదాలన్నింటిని కూడా అపహరిస్తాడు. ఈ సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈ వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఈ ఋగ్యజుస్సామాధరణ వేదాలే కాకుండా ఎన్నో వేల గ్రంథాలను కూడా అపహరించి తను తీసుకొని వెళ్ళి సముద్ర మధ్యంలో ఉంచేస్తాడు. ఆ సమయంలో సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు ఒక కొలనుకు వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటూ తన చేతిలో తీర్థం తీసుకొని ఆ తీర్థం అర్ఘ్యప్రదానం సూర్యునికి వదులుతుంటాడు. ఆ వెలుతున్న సమయంలో చిన్న చేప పిల్ల ఆ చేతులలో దోషిట్లో వస్తుంది. రాగానే ఏంటి నేను అర్ఘ్యం వదలాలనే కానీ ఈ విధంగా చేప వచ్చింది ఏంటి అని చెప్పేసి అనుకొని ఆ చేపను నీళ్ళ కొరకురా, ఓయి సత్యవ్రత మహారాజా, నేను మామూలు వ్యక్తిని కాదు, నన్ను దీంట్లో ఉన్నటువంటి తిమింగిళాలు ఎన్నో రకమైన చేపలను తినేస్తాయి, నేను చాలా చిన్నదాన్ని, నన్ను తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో ఉంచుకో, ఈ ఇంట్లో ఉన్నటువంటి చేసుకో అని చెప్పగానే ఓహో అసలు మానవుడే మాట్లాడతాడు, ఈ చేప ఏంటి ఇలా మాట్లాడుతోంది, ఆశ్చర్యం,
ఇదేదో భగవత్ స్వరూపమైనటువంటి మత్స్యమే అని చెప్పేసి దాన్ని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక మంచి రాగి పాత్రలో ఉంచుతాడు. ఉంచగానే ఆ పాత్ర నిండా అయిపోతుంది ఆ చేప. ఏంటి మనం ఈ చిన్న చేప పిల్ల ఈ విధంగా పెరిగిపోయిందని చెప్పేసి ఏం చేస్తాడు, ఓ పెద్ద గంగాళం తీసుకొని గంగాళంలో వేస్తాడు. ఆ గంగాళం కూడా అంత పెద్ద చేప అయిపోతుంది. అరే ఇలా అయిపోయిందని చేప తన పక్కన ఉన్నటువంటి చెరువులో తీసుకుపోయి వేస్తాడు. ఆ చెరువులో కూడా అంత పెద్దగా అయిపోతుంది. అమ్మో ఇదేదో మామూలు విషయం కాదు అని చెప్పేసి అనుకోగానే అప్పుడు సత్యవ్రత అనే మహారాజు చెప్తాడు, సత్యవ్రత నేను మామూలు వాడిని కాదు, విష్ణుమూర్తి అవతారంలో వచ్చినటువంటి మత్స్యావతారాన్ని నేనే. వేదాలను సోమకాసుడు అనేటువంటి వాడు తీసుకొని సముద్రంలో దాచిపెట్టాడు. వాడి రక్షణార్థమై నేను వచ్చాను. 7 రోజుల్లో అతి భయంకరమైన ప్రళయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రళయంలో వేదాలను రక్షించడం కొరకు నేను ఒక పడవను పంపిస్తాను. ఆ పడవ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళు, ఆ పడవను తీసుకొని వెళ్ళి నేను వేదాలను రక్షిస్తాను అని చెప్పేసి ఈ సత్యవ్రతుడు అనేటువంటి రాజుకు చెప్తాడు. చెప్పగానే అప్పుడు సాష్టాంగ దండం సమర్పించి, నా జన్మ చాలా చరితార్థమైంది స్వామి, నేను ఈరోజు ఎంత పూర్వజన్మ సుకృతం చేసుకున్నానో నాకు నువ్వు ఆ అవకాశాన్ని ఇచ్చావు అని చెప్పేసి అప్పుడు ఆ సత్యవ్రతుడు ఆ యొక్క చేపకు నమస్కారపూర్వకంగా ధ్యానం చేసుకొని అతను అత్యంత విశేషంగా దాన్ని తీసుకొని సముద్రం దగ్గరికి వస్తాడు. సముద్రం దగ్గర రాగానే అతి భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో అప్పుడు ఈ సముద్రం దగ్గరికి చేపను తీసుకొని రాగానే వాసుకునేటువంటి సర్పరాజాన్ని భగవంతుడు పిలుస్తాడు. ఆ సర్పరాజం ఈ యొక్క చేపకుండేటువంటి పైన ఉన్న కొమ్ముకు తను కట్టించేసి ఆ యొక్క పడవకు కూడా ఆ యొక్క సర్పాన్ని కట్టించుకొని వెళ్ళి సోమకారు సంహారం చేస్తాడు. సోమకారు సంహారం చేసేసేసి ఆ యొక్క వేదాలను రక్షించేసి ఋషులను మునులను అత్యంత విశేషమైనటువంటి అందరినీ కూడా దాంట్లో కూర్చోబెట్టుకొని ఆ వేదాలను రక్షించుకొని తీసుకొని వస్తాడు. వేదం అనేటువంటిది పెద్ద జ్ఞానం. పెద్ద అంటే ఎలా అంటే వేదాలలో మనకి ఎన్ని రకాలు చెప్పాడంటే ఉపనిషత్తులలో ఆకాశాద్వాయు, వాయురగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష అని చెప్తుంది వేదం. పృథివ్యప్తేజో వాయురాకాశాలన్నీ కూడా వేదమయంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నటువంటి భగవత్ స్వరూపాలు. అలాంటి స్వరూపాలతో కూడుకున్నటువంటి వేద వాంగ్మయం. ఆకాశంలో వాయువు విహరిస్తుంది. వాయువు ఏ విధంగా ఉంది అంటే మనకు కనబడకుండా ఎల్లప్పుడూ కూడా మనకి ఏ రకంగా ఆ రకంగా అంటే మనం గాలి పీలుస్తుంటాం, పీలుస్తుంటే మనకు వస్తుంది. ముక్కు మూసుకుంటే గాలి రాదు. వాయువు ఉందా అంటే ఉంది, కనబడుతుందా అంటే కనబడడం లేదు. ఎలా వస్తుందంటే ఆకాశాత్ వాయువు, ఆకాశంలోంచి వస్తుంది. వాయోరగ్ని, అగ్ని అనేటువంటిది మనం ఇంట్లో భగవంతుని దగ్గర వెలిగించే దీపము అగ్నే, యజ్ఞం చేసేది అగ్నే, ఒక కార్చుచ్చులాగా కాల్చేది అగ్నే. అది భగవత్ స్వరూపమే, ఇది భగవత్ స్వరూపమే. అగ్నేరాప, మనకు మంచినీళ్ళు తీసుకుంటున్నాం, ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాం మనం. కానీ సముద్రంలోని నీళ్ళే, చెరువులో ఉన్న నీళ్ళే, మనం అన్నీ కూడా ఆపహ నీళ్ళే. ఒకసారి కుంభవృష్టి వరి మొత్తం చెట్లన్నీ కూలిపోతాయి, అది జలమే. అంటే భగవత్ స్వరూపాలు ఇవన్నీ కూడా. భగవంతుడు మనం రక్షించాలి అంటే రక్షిస్తుంటాడు, ఎవరిని సంవరించాలో సంవరిస్తుంటాడు, ప్రళయం తీసుకురావాలంటే తీసుకొస్తాడు, చల్లగా ఉంచాలంటే చల్లగా ఉంచుతాడు. అది భగవంతుని యొక్క స్వరూపం యొక్క లక్షణం. అది అలాంటి వేదాలను రక్షించడం కొరకు సోమకాసురు సంహారం చేసినటువంటి స్వామి ఈరోజు సాక్షాత్తు వేదములు కాపాడినటువంటి ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామి జయదేవ అష్టపదిలో ప్రణయ పయోజరధే ధృతవాసరి వేదం విహిత బహిత్ర దరిద్రమకేదం కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే అని చెప్తాడు. ఎవరు? జయదేవ అష్టపదిలో. అలాంటి మత్స్య నారాయణ స్వామి వారిని మనం ఈరోజు ధరించి స్వామి మనందరినీ కూడా కనికరించడం కొరకు ఇక్కడికి వచ్చాడు. ప్రళయకాలంలో ఉన్నటువంటి వేదాలను రక్షించడమే కాకుండా ఈ జీవులనేటువంటి వారిని రక్షించి పడవ అనేటువంటి ఆచార్య రూపంలో మనందరినీ కూడా రక్షించినటువంటి ఆ పరమాత్మ ఎట్లా అంటే మనం ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం లేదు.
సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం. మనం ఎన్నో చేయడం అవసరం లేదు. నారాయణ 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 అంటే చాలు ఆ పడవ అనేటువంటి దాంట్లో మనం ఎక్కించి ఈ దుష్టులైన రాక్షసుల ద్వారా మన శరీరంలో నుండి కామ క్రోధ మోహ మదమత్సరాలను పారదోలి మనల్ని రక్షిస్తుంటాడు. అలాంటి మత్స్యనారాయణ స్వామిని మనం ధ్యానిస్తూ స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా భుజ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేత్ సమర్పయామి. సర్వం శ్రీ లక్ష్మీ నృసింహ దివ్య చరణారవిందార్పణమస్తు. ప్రియ భగవద్బంధువారా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ ఇతిహాస భారత భాగవత పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం.